ఏదైతే విజన్ ఉందో, మిషన్ ఉందో, కంపెనీ యొక్క అబౌట్ ఏ విధంగా ఉందో మరి అన్ని తెలుసుకోవాలి. మరి యాక్చువల్‌గా మనం అందరూ కూడా పాఠ్య పుస్తకాలు చదువుకుంటాం. మరి పాఠ్య పుస్తకం చదివినప్పుడు మనకి విషయ సూచికనే ఉంటది. అంటే ఆ పుస్తకంలో ఏదైతే ఉందో మరి మొదటి పేజీలో మనకి విషయ పరిజ్ఞానం కోసం మనకి మరి అన్నీ తెలుసుకుంటాం. అలాగే మనకు కంపెనీ యొక్క పీడీఎఫ్ తెలుసుకునే ముందు మరి కంపెనీ యొక్క విధి విధానం ఏ విధంగా ఉంది, కంపెనీకి విజన్ ఎలాగుంది, మరి డెవలప్‌మెంట్ ఏ విధంగా చేయబోతుంది, ఇందులో మనం జాయిన్ అయితే మన యొక్క తలరాత ఏ విధంగా మారబోతుందని మరి చెప్పడానికి మొదటగా మరి కంపెనీ యొక్క యూనిట్ యొక్క పూర్తి సబ్జెక్ట్ తెలుసుకుందాం లేటెస్ట్ మనం. మరి ఎవరైతే ఈ రోజు ఈ యొక్క సెషన్ అటెండ్ అయ్యారో మీ అందరూ కూడా పూర్తిగా మరి సబ్జెక్ట్ విని మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీకు ఆర్థిక స్వాతంత్రాన్ని మరి పెంపొందించుకోవాలని, ఆరోగ్యప్రదంగా మెరుగుపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి సెషన్‌లోకి వెళ్దాం లేదా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిపే మరి గొప్ప సంస్థ మనం ఉన్నాం. మరి ఇటువంటి సంస్థలో ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్, మీ యొక్క నమ్మకమే మరి అంటే మీ యొక్క ప్రయత్నం, ఏదైతే మీ యొక్క విశ్వాసం ఉందో ఆ విశ్వాసమే మా ప్రయత్నం. అంటే మనం ఏదైతే నమ్మకం పెట్టినామో కంపెనీ మీద ఆ నమ్మకాన్ని 100% మరి తీర్చిదిద్దే విధంగా మరి కంపెనీ యొక్క ప్రయత్నం ఆ రకంగా ఉండబోతుందని మన స్లోగన్. అలాగే ఇక్కడ ఆనందంగా ఉండాలని, సంతోషకరమైన జీవితం గడపాలని మనకు యాంబ్లం కూడా మరి స్మైల్ సింబల్ అనేది ఉండడం జరిగింది. జీవితంలో మన ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉండాలంటే కంపల్సరీ మన ఆరోగ్యకరంగా మరి బాగుండాలి. అలాగే కంపెనీ కోసం చూస్తే కంపెనీ యొక్క విజన్ చూస్తే కంపెనీ యొక్క ఏదైతే కంపెనీ తన కోసం మరి చెప్పబోతుందో మరి పొద్దుకోతా అనుకోవచ్చు మనం. అలాగే యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2020లో స్థాపించబడిన ఎంసీ రిజిస్టర్ కంపెనీ. మరి దీని ప్రధాన కార్యాలయానికి రాజస్థాన్ జైపూర్లో ఉంది. మరి బలమైన దార్శనికతతో స్థాపించబడినటువంటి యూనిపే సంస్థ సంబంధించిన అమ్మకాల శిక్షణ ద్వారా ప్రజల ఆర్థిక స్వాతంత్రం, సామాజిక సాధికారత మరియు వృత్తిపరమైనటువంటి వృద్ధిని సాధించడానికి వీలు కల్పించడం ద్వారా జీవితాలను మార్చడం లక్ష్యం పెట్టుకుంది. మరి మనకి యూనిపే సంస్థ అనేది మరి జైపూర్లో ప్రధాన కార్యాలయం ఉంటూ 2021లోనే కంపెనీ అనేది స్థాపించడం జరిగింది. ఎంసీ రిజిస్టర్ కంపెనీ ఎక్కడ ఒక దార్శనికతతో పనిచేస్తూ మనందరికీ కూడా అమ్మకాల ద్వారా కానీ, శిక్షణ ద్వారా కానీ ఆర్థిక స్వాతంత్రాన్ని, సామాజిక సాధికారతని మరియు వృత్తిపరమైనటువంటి ఒక అభివృద్ధిని పొందడానికి వీలు కల్పించడం ద్వారా మనకు జీవితాలు మార్చుకునేటువంటి గొప్ప అవకాశం మన యూనిపే సంస్థ మనకు అందిస్తుంది. అలాగే మేము కేవలం అంటే మన యూనిపే సంస్థ అనేది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మాత్రమే కాదు, మరి వ్యక్తులకు గౌరవంగా మరి స్వావలంబనతో మరియు ఉద్దేశంతో జీవించడానికి సాధికారత కల్పించే లక్ష్యంతో నడిచే ఒక ఉద్యమం. మరి యొక్క సంస్థలో కనుక మనం జాయిన్ అవ్వగలిగితే మనకు గౌరవాన్ని ఎటువంటి లోటు లేకుండా స్వావలంబనతో మరియు ఉద్దేశంతో జీవించడానికి ఒక రకంగా లక్ష్యాన్ని కల్పించేటటువంటి గొప్ప ఉద్యమంగా చెప్పొచ్చు లీడర్స్. అలాగే ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలు తమ సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి మరియు స్థిరమైన ఆదాయాన్ని వనరులను నిర్మించుకోవడానికి అవకాశం అందిస్తుంది లీడర్స్. ఇక్కడ గమనించిన లీడర్స్ మనకు యూనిపే సంస్థ ద్వారా మన ఏవైతే మనకు సామర్థ్యాలు ఉన్నాయో సామర్థ్యం పెంచుకోవడానికి, మన ఆదాయాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి, మరి మనకు ఆదాయ వనరులను నిర్మించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు యూనిపే సంస్థ ద్వారా. అలాగే కంపెనీకి విజన్ చూస్తే వినియోగదారులు అభ్యాసాన్ని అందించడం, మరి ఆర్థిక స్వాతంత్రాన్ని అందించడం. ఇక్కడ అభ్యాసాన్ని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మనం నేర్చుకుంటేనే మనం ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే అభ్యాసం చేయడానికి, అలాగే ఆర్థిక స్వాతంత్రాన్ని మనం అందించుకోవడానికి, ఆర్థికంగా బలంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సాంప్రదాయ వ్యాపారానికి మద్దతు ఇవ్వడం, ఇక్కడ మనం చేసేటటువంటి ట్రెడిషనల్ బిజినెస్ అనేది మరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఖర్చుల నుండి మరియు ఇతర ఖర్చుల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని ఆదా చేయడం, మనం ఏవైతే ఎక్స్పెన్స్ పెడుతున్నామో మరి పెట్టేటువంటి ఖర్చుల నుంచి కూడా వచ్చేటటువంటి ఆదాయాన్ని మరి ఆదా చేసుకునేటువంటి గొప్ప అవకాశం మన యూనిపే సంస్థ మనకు అందించడం జరిగింది లీడర్స్. అలాగే కంప్యూటర్ మిషన్ చూస్తే ఇక్కడ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక స్వేచ్ఛ మరియు సామాజిక అభివృద్ధి కోసం సరైన సాధనాలు, శిక్షణ మరియు అవకాశాలు అందించడం ద్వారా నైతిక ప్రత్యక్ష అమ్మకం ద్వారా వ్యక్తులను శక్తులను చేయడం మా లక్ష్యం. ఇక్కడ కంపెనీ యొక్క లక్ష్యం చూస్తే ఇక్కడ మనకు యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండొచ్చు మనం. అలాగే మరి సామాజిక అభ్యున్నతి కోసం, అలాగే సరైన సాధనాలు ఏవైతే టూల్స్ ఉన్నాయో, ఏవైతే మనకి మరి ఈ యొక్క మాధ్యమం ద్వారా మనం శిక్షణ పొందొచ్చో, శిక్షణ మరియు అవకాశాలని అందుకోవడం ద్వారా మనకు నైతిక ప్రత్యక్ష అమ్మకాల ద్వారా వ్యక్తులను శక్తివంతం, మన పవర్ఫుల్ గా తయారవడానికి కంపెనీ ఒక లక్ష్యం పెట్టుకుంది. అలాగే డిజిటల్ బలమైన మరియు స్వావలంబన భారత్ అనేటటువంటి దర్శనంతో ఈ కంపెనీ నడుస్తుంది లీడర్స్. అలాగే యూనిపే గురించి మనం తెలుసుకునేటువంటి సందర్భంలో మరి ఎంసీ రిజిస్టర్ కంపెనీ చెప్పుకున్నాం. మరి ఎంసీ రిజిస్టర్ చేయబడినటువంటి ఒక సంఖ్య అనేది కంపెనీ కూడా
ట్రాన్స్పరెంట్ గా ఏదైతే చెప్తుందో ఉన్నది ఉన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. మనకి యూనిపేలో ఎంసీ రిజిస్టర్ యొక్క నమోదు నెంబర్ కనుక చూస్తే మనకి U77499 R3 RJ 2021 PTC 075 197. ఈ యొక్క నెంబర్ ని మనం ఆన్లైన్ లో కానీ గూగుల్ లో కానీ సెర్చ్ చేసుకున్న కంపెనీ ఎంసీ రిజిస్టర్ కంపెనీ యూనిపే సంస్థ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అంటే మనకి ఎంతైతే కంపెనీ చెప్తుందో ట్రాన్స్పరెంట్ గా ప్రతి దానికి కూడా మనకి అర్థంలో చూపించినట్టుగా మరి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాజస్థాన్ జైపూర్ లో ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే కంపెనీ అనేది ఉత్పత్తి బేస్ సేవా బేస్ కంపెనీ, అంటే ప్రొడక్ట్ అండ్ సర్వీసులు రెండు కూడా మన కంపెనీ ద్వారా మనకి అందించడం జరుగుతుంది. అలాగే రాజస్థాన్ జైపూర్ లో ఉత్పత్తుల తయారీ యూనిట్ మనకి ఏదైతే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో మరి ఆల్రెడీ మన గ్రేట్ లీడర్స్ ఎల్డిపి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ యూనిట్ ని కూడా చూడడం జరిగింది. మరి అక్కడ నుంచి మనకి వీడియో రూపంలో వంశీ గారు మనకి ప్రత్యేకించి ఎలా పోయినా మన అందరికి కూడా అది చూపించాలి, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏ విధంగా ఉందనేది మరి చూపించడం జరిగింది. చాలా గ్రేట్ సంస్థలో మనం ఉన్న లీడర్స్. అలాగే మా ఈ కామర్స్ పోర్టల్ చూస్తే యూనివా యూనోడిఎల్, అలాగే ఈ ఇన్నోస్ డెవలప్మెంట్ స్వీయ సాంకేతిక బృందం, మనకి స్వీయ సాంకేతిక బృందం అండ్ టెక్నికల్ టీం కూడా ఉండడం జరిగింది. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ విత్ ఇన్ అనుకున్నటువంటి టైంలోనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మనందరికీ కూడా ముందుకెళ్ళడానికి ఎంతో మరి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యొక్క స్వీయ టీం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి సమస్యని ఎన్నే మరి సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది లీడర్స్. అలాగే యూనియన్ మాట్లాడినా మీకు లీగల్ డాక్యుమెంట్స్ ఏమని అడిగినప్పుడు కంపల్సరీగా మనం వల్ల గుద్దు చెప్పొచ్చు, హార్ట్ఫుల్ గా చెప్పొచ్చు. మనకి ఎంసీ రిజిస్టర్ కంపెనీ ఉంది, మన ఆల్రెడీ దానికి నెంబర్ కూడా మనకు చూపించడం జరిగింది. అలాగే జిఎస్టీ సర్టిఫికేట్ ఉంది, అలాగే FSSAI సర్టిఫికేట్ ఉంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మిగిలినటువంటి డాక్యుమెంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అలాగే కంపెనీ బ్రాండ్లు మనకి యూనిపే బ్రాండ్ చూస్తే మనకి యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే యూనివా అనే న్యూట్రిషోది, నిజంగా ఒక గొప్ప ఉత్పత్తులు అన్ని కూడా అందించేటటువంటి న్యూట్రిషోది అనే సంస్థ మనం నిజంగా గొప్ప అదృష్టం భావించవచ్చు లీడర్స్. అలాగే అలాగే యూనిపే మొబైల్ యాప్, ఇది చూస్తే మన ప్లే స్టోర్ లో మన యాప్ అనేది అందుబాటులో ఉంది. అలాగే యాపిల్ మొబైల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి వెబ్సైట్ ద్వారా కూడా వాళ్ళు యొక్క లాగిన్ అయ్యి ఇందులో డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. అది వాళ్ళకి వ్యాపారాన్ని కూడా వాళ్ళు మరి నిర్వహించుకోవచ్చు లీడర్స్. అలాగే కంపెనీ యొక్క సేవలు చూస్తే మనకి ఇక్కడ మనం ఏవైతే మన కంపెనీ ఉత్పత్తి బేస్ అండ్ సర్వీస్ బేస్ అని చెప్పుకున్నామో మరి ఇందులో సేవ చూస్తే మనకి మొబైల్ రీఛార్జ్ ఉంది, అలాగే డిటిహెచ్ రీఛార్జ్ ఉంది, బీమా ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అలాగే బ్యాంక్ ఖాతా ఉంది, అలాగే రైల్ అండ్ బస్ బుకింగ్స్ ఉన్నాయి, హోటల్ బుకింగ్స్ ఉన్నాయి, విమాన బుకింగ్స్ ఉన్నాయి, అలాగే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అలాగే అనుబంధ సేవలు ఉన్నాయి, ఆన్లైన్ విద్య ఉంది, ఆర్థిక సేవలు ఉన్నాయి, చట్టపరమైన సేవలు ఉన్నాయి, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి, అలాగే గృహ సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి, అలాగే దుస్తులు. మనకి ఏదైతే మన ఫ్యామిలీకి కానీ మన కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి సర్వీస్ ను కూడా మరి ఇక్కడ మనం ఉపయోగించుకొని తద్వారా మన ఆదాయం సంపాదించుకుని ఆదాయం చేసుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని మనకు కల్పించింది ఈ సర్వీస్ ద్వారా లీడర్స్. అలాగే యూనిప్ యొక్క శక్తి చూస్తే ఇక్కడ ఉచితంగా సైన్ అప్ అవ్వచ్చు లీడర్స్. ఒక్క రూపాయి కూడా కట్టక లేకుండా మనం ఉచితంగా సైన్ అప్ అవ్వచ్చు, యూటిలిటీ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ప్రతి లావాదేవీపై క్యాష్ బ్యాక్ ఉంటుంది. 100% సురక్షిత లావాదేవీలు, ఎక్కడ కూడా మనం భయపడట్లేదు. 100% లీగల్ గా ప్రతి లావాదేవీని ఉపయోగించుకోవచ్చు, ఎక్కడ భయపడకలే. వేగవంతమైన నమ్మదగినటువంటి లావాదేవీలు. మరి అలాగే SSL ఎన్క్రిప్షన్ అనేది మనకి మనం ఏదైతే డేటా ఉపయోగిస్తున్నామో మరి బ్రౌజర్ కానీ వెబ్సైట్ కానీ అన్ని కూడా ఎంతో సురక్షితంగా ఉన్న SSL ఎన్క్రిప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే అపరిమితమైన సూచన, అలాగే మనకి సంపాదించడం, మన ఇక్కడ అన్లిమిటెడ్ ఈ ఎర్నింగ్స్ చేసుకోవడానికి మరి రెఫర్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ రెఫర్ చేసుకోవచ్చు. అలాగే మనం అన్లిమిటెడ్ గా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు లీడర్స్. అలాగే తక్షణ ఉపశమన మనం పెట్టుకున్నటువంటి ఏమైనా మనకు ఆర్థికంగా మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ని మనం 24/7 ఎప్పుడైనా సరే మరి మనం ఉపశమనం చేసుకోవచ్చు లీడర్స్. అదే మరిగా యూనిపే అందిస్తుంది మనకి ఉత్పత్తులు, సేవలు, ప్రొడక్ట్ అండ్ సర్వీసులు ఈ రెండు ఒకే యాప్ లో ఉంటూ మనల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ యాప్ ని మనం ఎలా ప్రారంభించాలి, మనకి ఎవరైతే మన వెల్విష్ మన శ్రేయబులస్ ఉన్నారో వాళ్ళు పంపించినటువంటి లింక్ ని మరి మనం ఇక్కడ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఏవైతే మన డాక్యుమెంట్ ప్రకారంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డులు ఎలాగైతే మనకు నేమ్ ఉంది ఫుల్ నేమ్ ఎంటర్ చేసి మనకు మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే మనం ఇక్కడ మనకు మెయిల్ మనం ఏదైతే మనకి వ్యాలిడేటెడ్ జీమెయిల్ ఉందో ఆ జీమెయిల్ ఎంటర్ చేసి మన 6 డిజిట్ పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్, మనం మర్చిపోకుండా గుర్తించుకున్న పాస్వర్డ్ మనం పెట్టుకుని
అలాగే మనకి ఎవరైతే స్పాన్సర్ పెట్టారో ఆ స్పాన్సర్ యొక్క నెంబర్ మనకి వచ్చిందో లేదో చెక్ చేసుకొని మన ఇక్కడ సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయిన వెంటనే మనకు యూనిపే సంస్థ ద్వారా యూని యూనిఐ అనేటటువంటి ఒక ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. 8 డిజిట్స్ ఐడి. మరి ఐడి మనం ఎంటర్ చేసి ఇక్కడ మనం ఏవైతే 6 డిజిట్ పాస్వర్డ్ పెట్టినామో ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసి మనం మీ యొక్క మనకు వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు రైటర్స్. అలాగే ఎప్పుడైతే మనం సైన్ అప్ ఏమో మన కంపెనీ మనకి 100 బోనస్. అలాగే మనం ఎప్పుడైతే రిఫర్ చేస్తామో కొంతమంది వ్యక్తులని డెవలప్మెంట్ అవుతామో మనం ఎలాగైతే ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నామో అదే మరి వాళ్ళు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్లోకి తీసుకొచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తే మనం డిస్ట్రిబ్యూట్ అయ్యి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మనం కనుక రిఫర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇందులో డిస్ట్రిబ్యూట్ అయితే మనకు కూడా 100 యూనిబాన్స్ వస్తుంది రైడర్స్. అలాగే మనకి యూటిలిటీ సర్వీస్ క్యాష్ బ్యాక్ మనం ఏవైతే యూటిలిటీ సర్వీస్ ఉన్నాయో ఈ కంపెనీ మరి 15 లెవెల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ 15 లెవెల్ వచ్చేసరికి మన మొబైల్ రీఛార్జ్ అలాగే డీటీహెచ్ రీఛార్జ్ ఇన్సూరెన్స్ ఈ 3 సేవల ద్వారా కూడా మనం మరి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మరి మొదటి నుంచి 15 లెవెల్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. మరి సెల్ఫ్ గా మనం రీఛార్జ్ చేస్తే మనకి 9% వస్తాయి. 6% యూని బోనస్ మరి 3% యూని క్యాష్ కింద 5,500 రూపాయలు మనకు వస్తుంది. అలాగే డీటీహెచ్ కూడా మనకి 6% యూని బోనస్ 3% మనకి యూని క్యాష్ రూపాయలు మనకు వస్తాయి. అలాగే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మన సెల్ఫ్ గా 5% వస్తాయి. అలాగే టీం మనకి 15 లెవెల్ టీం ద్వారా 0.07 నుంచి మనకి ఈ మొబైల్ రీఛార్జ్ కి డీటీహెచ్ రీఛార్జ్ అవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇన్సూరెన్స్ కి మనకు 15 లెవెల్ నుంచి కూడా 0.20% అనేది మరి టీం ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది లీడర్స్. అలాగే ఇక్కడ చిన్నది మనకి సిస్టమ్ ఏంటంటే లీడర్స్ ఇక్కడ మనకు రీఛార్జ్ కానీ డీటీహెచ్ కానీ 2,500 వరకు కూడా మనకి టోటల్ గా 9% మనం పొందొచ్చు. మరి 2,500 లిమిట్ అయిపోయిన తర్వాత మనం అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. దానికి 6% యూని బోనస్ వస్తుంది. ఈ యూని బోనస్ కూడా మన యూనిటీల ద్వారా కొన్ని మనకి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఉత్పత్తులు మనం పర్చేజ్ చేసుకొని మనం కూడా వాడుకోవచ్చు లీడర్స్. అదే మరి న్యూట్రోషది ద రియల్ నేచర్ నిజంగా ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో ఏవైతే మనకి దొరుకుతున్నాయో వాటి ద్వారా కొన్ని ఉత్పత్తులు వస్తాయి. ఆ ఉత్పత్తులు కూడా మనం వాడి ఆరోగ్యకరంగా ఉండొచ్చు లీడర్స్. అలాగే మనకి సొంత తయారీ కర్మాగారం మనం ఏదైతే ఓను మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని చెప్తున్నామో మరి యొక్క ఓను ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ యొక్క పాయింట్ వచ్చేసరికి మనకి రాజస్థాన్ జైపూర్ లో మరి అత్యాధునిక తయారీ కర్మాగారం ఉండడం జరిగింది. అంటే అత్యాధునిక అంటే లేటెస్ట్ టెక్నాలజీ తోటి మరి ప్రతి ప్రోడక్ట్ కూడా ఉత్పత్తి చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండడం జరిగింది. దీన్ని మన లీడర్స్ అందరూ కూడా ప్రత్యక్షంగా మరి చూడడం జరిగింది. అటువంటి గొప్ప ఆర్గనైజేషన్ లీడర్స్. అలాగే ఈ యొక్క ఏదైతే యూనిట్ ఉందో యూనిట్ పెట్టడానికి కూడా మరి గవర్నమెంట్ అథారిటీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. అటువంటి సర్టిఫికేట్ లో ఐ సర్టిఫికేట్ అనేది చాలా గొప్ప అది. అలాగే మనకి ల్యాబ్ సర్టిఫికేట్ అలాగే జిఎంపి సర్టిఫికేట్ అలాగే ఐఎస్ఓ సర్టిఫికేట్ అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనకు పెట్టేటువంటి కర్మాగారం ఏదైతే ఉందో మన చేసే ఉత్పత్తులు ఏమన్నాయో ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయడానికి సేల్ చేయడానికి ఎంతగానో ఈ సర్టిఫికేట్లు అవసరం. మరి అటువంటి గ్రేట్ సర్టిఫికేట్ కూడా మన ద్వారా మన కంపెనీ ద్వారా మనకు రావడం మనం చేసే 100% లీగల్ అని చెప్పడానికి ఇవి ఎంతగానో యూజ్ అవుతాయి లీడర్స్. అలాగే మనకు గొప్ప మన ప్రోడక్ట్లు చూస్తే ఇక్కడ మరి సూపర్ బెర్రీ ప్రోడక్ట్ ఉంది, సి బక్తార్ ఉంది, అలాగే డిటెక్సీ ఉంది, అలాగే మనకి యాపిసిడ్ వెనిగర్ మరి 3 ఫ్లేవర్స్ రావడం జరిగింది. అలాగే మనకి మల్టీవిటమిన్స్ ఉన్నాయి, పర్వతస్ ఉంది, యాపీ ఉమ్మన్ ఉంది, అలాగే లేటెస్ట్ గా మనకి యాపీ హార్ట్ అని యాపీ లివర్ అని అలాగే మనకి ఏవైతే మన ఫ్యామిలీకి కానీ మన కుటుంబంతో పాటు మన నైబర్స్ కానీ మన ఫ్రెండ్ సర్కిల్ అందరికి కూడా అన్ని కుటుంబాలు హ్యాపీగా ఉండే విధంగా మరి ఆరోగ్యపరంగా ఉండేటటువంటి విధంగా అన్ని రకాలుగా మనకి రావడం ఈ ప్రోడక్ట్లన్నీ యూజ్ చేయడం వల్ల మనతో పాటు అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండేటువంటి గొప్ప అవకాశం అనేది మన న్యూట్రిషన్ ద్వారా రావడం అనేది గొప్ప ఆలోచన. మరి ఇటువంటి ఆలోచన కలిగినటువంటి ఎస్ కథ సార్ హృదయపూర్వక ధన్యవాదాలు లీడర్స్. యూనిపే వ్యాపార ప్రణాళిక మరి యూనిపేలో ఉన్నటువంటి ప్రయోజనాలు చూస్తే రేటెస్ ఇక్కడ ఆదాయ సామర్థ్యం ఇక్కడ అప్రమితంగా మనం ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు. ఎటువంటి అర్హత ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు లేదు. మరి కార్యాలయం ఎటువంటి మన బ్రాంచ్ అవసరం లేదు. అలాగే ఎక్కడి నుంచైనా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి మనకు లక్ష్యం లేదు. కానీ మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకుని మనం ఏవైతే అనుకున్నామో ఒక గోల్స్ పెట్టుకుని ఆ గోల్స్ ప్రకారం పనిచేస్తే రాబోయే రోజుల్లో మనకున్నటువంటి ఏవైతే ఒక టార్గెట్ అనుకున్నామో టార్గెట్ కనుక రీచ్ అయ్యగలిగితే మనం అద్భుతంగా మన ఆదాయం సంపాదించుకోవచ్చు, మన ఆరోగ్యంగా సంపాదించుకోవచ్చు. మన ప్రతి మనిషికి లక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఆ లక్ష్య దిశగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి కంపెనీ అయితే ఎటువంటి లక్ష్యం మనకి ఇవ్వలేదు ఇక్కడ. మనం పెట్టుకుని మనకు ఆదాయాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాగే ఎటువంటి రిస్క్ కూడా తీసుకునే అవసరం లేదు. ఎటువంటి రిస్క్ కూడా మనం ఇక్కడ తీసుకో అక్కర్లేకుండానే మనకు వ్యాపారాన్ని మనం ఇక్కడ మరి దిగ్విజయంగా రన్ చేసుకోవచ్చు. అలాగే ప్రయోజనం చూస్తే ఇక్కడ
మన కంపెనీ ఏదైతే అనుకుందో ప్రతిదీ కూడా ఇక్కడ రిటైల్ లాభం కూడా జరుగుతుంది. స్థాయి ఆదాయం మనకి లెవెల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే రాయల్టీ ఇన్కమ్ ఎప్పుడైతే మనం ఒక టీమ్ బిల్డ్ చేసుకొని టీం ద్వారా కనుక ఒక సేల్ వాల్యూ కనుక మనం అనుకున్నటువంటి సేల్ వాల్యూ కూడా ఇందులో రీచ్ అవ్వగలిగితే మనకి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. మన బ్రౌన్స్ నుంచి బ్రౌన్ డైమండ్ వరకు కూడా 6 ర్యాంక్స్ ఉన్నాయి. 6 ర్యాంక్స్ యొక్క రాయల్టీ ఇన్కమ్ మనకు వస్తుంది. అలాగే బహుమతులు మరియు ప్రయాణ ఆదాయం మనకి బహుమతులు ఉన్నాయి. అలాగే ట్రావెలింగ్ ఇన్కమ్ కూడా ఉంది. అలాగే క్యాష్ బ్యాక్ ఉంది. యూని బోనస్ ఉంది. ఆఫర్లు మరియు రివార్డులు మనకి ఆఫర్లు ఉన్నాయి. అలాగే రివార్డులు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గుర్తింపు మనకి ప్రత్యేకమైనటువంటి ఒక ఈ రికగ్నిషన్ నిజంగా ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. గొప్ప అనుభూతి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే హైదరాబాద్ మీటింగ్ వచ్చారో, విజయవాడ మీటింగ్ వచ్చారో, మరి మొన్న మరి రాజు వెళ్ళారు. ఉందా మనం ఈ మాధ్యమం ద్వారా చూసాం. నిజంగా గొప్ప ఎవరికి అనేది గొప్ప గుర్తింపు అనేది దక్కేటువంటి అవకాశం ఉంది లీడర్స్. అలాగే లెవెల్ ఇన్కమ్ చూస్తే లీడర్స్ మనకి ఇక్కడ మన 15 లెవెల్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. మన ఇక్కడ కంపెనీ ప్రకారంగా ఈ 15 లెవెల్ కూడా మొదటి లెవెల్ 40%, సెకండ్ లెవెల్ 8%, మన థర్డ్ లెవెల్ 5%, ఫోర్త్ లెవెల్ 4%, ఫిఫ్త్ లెవెల్ 3%, సిక్స్త్ లెవెల్ 2%, మరి సిక్స్త్ నుంచి 10th వరకు కూడా 2% జరిగింది. మరి 11 లెవెల్ నుంచి 10 లెవెల్ కూడా మనకి 1% అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చూస్తే లేడీస్ సేల్ వాల్యూ మీద వస్తుంది. మరి ఎగ్జాంపుల్ గా 500 సేల్ వాల్యూ అయితే మనకి 500 into 40% చెప్పిన లెక్కేస్తే మనకి 200 రూపాయలు వస్తుంది. సెకండ్ లెవెల్ 40 రూపాయలు, 3 లెవెల్ 25 రూపాయలు, 4 లెవెల్ 20 రూపాయలు, 5 లెవెల్ 15 రూపాయలు, 6 లెవెల్ నుంచి మనకి 10 లెవెల్ కూడా 10 రూపాయలు వస్తుంది. మరి 11 లెవెల్ నుంచి మరి 15 లెవెల్ వరకు కూడా 5 రూపాయలు చెప్పిన మనకు వస్తుంది లేడీస్. అలాగే స్థాయి ఆదాయం ఇక్కడ మనకి ఏవైతే 15 లెవెల్ ఉన్నాయో 15 లెవెల్ కూడా అన్లాక్ కావాలంటే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి మనం ఒక వ్యక్తిని కన్నా స్పాన్సర్ చేయగలిగితే మరి 3 లెవెల్ ఓపెన్ అవుతుంది. అలాగే దాన్ని జాయిన్ చేస్తే 6 లెవెల్, 3 జాయిన్ చేస్తే 9 లెవెల్, 4 జాయిన్ చేస్తే 12 లెవెల్, 5 కనుక మనం ఇక్కడ స్పాన్సర్ చేయగలిగితే మరి 15 లెవెల్ ఎవరు ఎక్కడ మరి ఇందులో వ్యాపారం చేసుకున్నా మనకి ఇన్కమ్ వస్తుంది. అటువంటి గొప్ప సంవత్సరం మనం ఉన్న లీడర్స్. అలాగే ఇక్కడ డూప్లికేషన్, పవర్ ఆఫ్ డూప్లికేషన్, మరి నకిలీ శక్తి అంటాం. మరి నకిలీ అనేది మనం ఏదైతే ప్రోడక్ట్ వాడామో ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత దాని నుంచి పొందే కొన్ని లక్షణాల వల్ల కానీ లేకపోతే కొంత సారీ మనకి ఏదైతే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నామో ఈ ఆరోగ్యం మెరుగుపడడం కోసం మళ్ళీ మనం ఆ వస్తువు మళ్ళీ కొనుగోలు చేసినప్పుడు మళ్ళీ రీపర్చేజ్ మీద కూడా మనకి సెల్ఫ్ రీపర్చేజ్ చేస్తే మనకి 5% వస్తుంది. మరి 500 into 5% లెక్కేస్తే 25 రూపాయలు సెల్ఫ్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి రీపర్చేజ్ మీద కూడా మరి 15 లెవెల్ కంపెనీ ఇవ్వడం జరిగింది. మొదటి లెవెల్లో 40%, సెకండ్ లెవెల్ 8%, అలాగే థర్డ్ లెవెల్లో 5%, ఫోర్త్ లెవెల్లో 4%, ఫిఫ్త్ లెవెల్లో 3%, మరి 6th నుంచి 10th వరకు కూడా 2%, 11th నుంచి మరి 15 లెవెల్ 1% జరుగుతుంది. ఇప్పుడు మనకి 200 క్యాష్ బ్యాక్ వస్తుంది. సెకండ్ లెవెల్ 40 రూపాయలు, 3 లెవెల్ 25 రూపాయలు, 4 లెవెల్ 15 రూపాయలు, మరి 4 లెవెల్ 20 రూపాయలు, 5 లెవెల్ 15 రూపాయలు, 6 లెవెల్లో 10 రూపాయలు, మరి 6 లెవెల్ నుంచి 10 లెవెల్ వరకు 10 రూపాయలు వస్తుంది. అలాగే 11 లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు కూడా మనకి 5 రూపాయలు చొప్పున వస్తాయి. మరి ఇక్కడ మనం సెల్ఫ్ గా కనుక ఒక 5 కనుక ఇక్కడ మనం జాయిన్ చేయగలిగితే అంటే డిస్ట్రిబ్యూట్ కనుక ఇవ్వగలిగితే మరి 5 మీద ఒక్కొక్క పర్సన్ నుంచి 200 చొప్పున లెక్కేస్తే మనకి 1000 రూపాయలు ఆదాయం వస్తుంది. అలాగే సెకండ్ లెవెల్ మనం అలాగే అయితే చేసామో వాళ్ళు అలా డూప్లికేట్ చేస్తే 5 into 5 25 మంది అవుతారు. సెకండ్ లెవెల్ మనకు 40 రూపాయలు లెక్కేస్తే 1000 రూపాయలు ఆదాయం వస్తుంది. 3 లెవెల్ 150 టీం అవుతుంది. ఇక్కడ ఒక్కో పర్సన్ నుంచి 20 రూపాయలు లెక్కేస్తే 3020 రూపాయలు ఆదాయం వస్తుంది. 4 లెవెల్లో 620 టీం అవుతారు. 20 రూపాయలు లెక్కేస్తే 12,000 వస్తుంది. మరి 5 లెవెల్ చూస్తే 3120 టీం అవుతారు. 15 రూపాయలు చొప్పున లెక్కేస్తే 46,870 రూపాయలు ఆదాయం వస్తుంది. మరి 6 లెవెల్ చూస్తే 15,625 టీం అవుతుంది. ఇక్కడ 10 రూపాయలు చెక్ లెక్కేస్తే 1,50,250 రూపాయలు అవుతుంది. మరి 7 లెవెల్ చూస్తే 72 టీం అవుతుంది. 10 రూపాయలు లెక్కేస్తే 7,81,250 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మరి 8 లెవెల్ చూస్తే 3,90,625 టీం అవుతుంది. 10 రూపాయలు చొప్పున మనం ఈచ్ వన్ లెక్కేస్తే 39,06,150 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మరి 9 లెవెల్ చూస్తే 19,53,120 టీం అవుతుంది. మరి 10 రూపాయలు చొప్పున లెక్కేస్తే 1,90,30,30,30,250 రూపాయలు ఆదాయం వస్తుంది. మరి 10 లెవెల్ చూస్తే ఇక్కడ మన టీము 90,65,625 టీం అవుతుంది. మరి ఒక్కో పర్సన్ నుంచి మనం 10 రూపాయలు లెక్కేస్తే 9,76,50,50 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది. గమనించండి ఏ ఆర్గనైజేషన్ లో ఎటువంటి సంస్థలో మరి ఇంత ఆదాయం మనం ఎటువంటి నయా పైసా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన కనుక ఇక్కడ ఒక ప్రోడక్ట్ మనం తీసుకుంటే ఆ ప్రోడక్ట్ మనకు ఆ డబ్బులకి ప్రోడక్ట్ వచ్చేస్తుంది. మరి ప్రోడక్ట్ తో పాటు మనం ఎలాగైతే ఇందులో ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నామో మనతో పాటు కొంతమంది వ్యక్తులకి ఆరోగ్యాన్ని పెంచుకునే విధంగా మెరుగుపరుచుకునే విధంగా మన అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యం పెంచుకుంటూ పాటు
ఆదాయాన్ని పెంచుకోవడానికి గొప్ప అవకాశం. మరి రూ. 10,000 ఉండగలిగితే నిజంగా మనం ఒక్కో పర్సన్ నుంచి మరి రూ. 10 లెక్కేస్తే మరి ఇక్కడ టోటల్ టీము 90,65,625 మంది టీమ్ అవుతారు. మరి ఇక్కడ చూస్తే 9,76,00,000 మరి 56,150 అనేది ఇన్కమ్ వస్తుంది. అంటే మనం కోటీస్ అవ్వడానికి 100% అవకాశం ఉన్నటువంటి గ్రేట్ సంస్థ మనం ఉన్నాం లీడర్స్. అదే మరిగా ర్యాంక్ వాల్యూ చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంకు దీన్ని బ్రాంజ్ అంటాం ఇంగ్లీష్ లో మనం. మరి ఈ ఫస్ట్ ర్యాంక్ మనం ఎలిజిబిలిటీ అవ్వాలంటే మనం ఒక 10 మంది వ్యక్తుల్ని ఇందులో డిస్ట్రిబ్యూట్ ఇవ్వగలిగిన చెప్పడం వస్తే 10 మంది ద్వారా 5,000 సేల్ అయితే ఎప్పుడైతే 5,000 సేల్ అయ్యిందో మనం రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి రాయల్టీ వస్తాయి. 2% డైలీ మనం పొందొచ్చు. అలాగే మన యొక్క కంపెనీ నుంచి బ్రాండెడ్ టీ షర్ట్ అని వస్తాయి. ఒక రికగ్నిషన్ కోసం గుర్తింపు కోసం మరి టీ షర్ట్ వేసుకొని మనం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలాగే సెకండ్ వచ్చేసరికి మనకి రెండో ర్యాంక్ వెన్ ర్యాంకు సిల్వర్ ర్యాంక్ అంటాక మరి ఇక్కడ రెండు ర్యాంకులో మనం ఎలాగైతే బ్రౌన్స్ అయ్యామో 5,000 సేల్ వేలు తోటి అలాంటి 5 కనుక మనం బ్రౌన్స్ చేయగలిగితే మన వేలు మరి ఇక్కడ మాత్రం పంపిస్తుంది. అలాగే టూర్స్ ఉంటే అలాగే రకంగా మూడో రకం చూస్తే బంగారు ర్యాంకు గోల్డ్ ర్యాంక్. నిజంగా అద్భుతంగా గోల్డ్ ర్యాంక్ ఇది. ఎవరైతే మూడో ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యారో మరి ఎలాగైతే మనం సిల్వర్ అయ్యామో అలాగా ఒక 5 కనుక మరి ఇక్కడ సిల్వర్ ర్యాంక్ లో అవ్వగలిగితే మన ఇక్కడ గోల్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతాం. ఇక్కడ 1,20,000 సేల్ వేలు కావాలి. ఎప్పుడైతే మనం యొక్క ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యామో మరి కంపెనీ రైల్ నుంచి మరి 1%, 1.5% డైలీ రైల్ వస్తుంది. అలాగే బహుమతి చూస్తే ఇక్కడ ల్యాప్టాప్ ఫండ్ కింద మనకి 40,000 ఇస్తుంది. అది కూడా కంపెనీ టర్న్ ఓవర్ పర్ మంత్ నుంచి 2% ఎప్పుడైతే మనం ఇక్కడ గోల్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యామో మరి కంపెనీ ల్యాప్టాప్ ఫండ్ కింద 40,000 ఇస్తుంది మనకి. మరి కంపెనీ టర్న్ నుంచి పర్ మంత్ 2% మనకి ఇస్తుంది. అలాగే ఒక నైట్ 2 డేస్ అనేది ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉంటుంది. యాక్చువల్ మీడియా గమనించండి ఇక్కడ మరి విజయవాడ లెమన్ ట్రీలో పెట్టేటువంటి ప్రోగ్రామ్ యాక్చువల్ గా గోల్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అయితేనే దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మన ఎస్కేద సార్ మనందరూ కూడా మరి బర్త్డే తారక బర్త్డేకి మనందరూ కూడా రావాలి. మరి మనకు అందరికీ ఆశీస్సులు ఆయన పొందాలి. అందరూ డెవలప్ అవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి సిల్వర్ ర్యాంక్ ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యారో వాళ్ళకి ఈ గోల్డ్ ర్యాంక్ అవసరమైనటువంటి ఈ క్రైటీరియా ఆర్టీపీ ప్రోగ్రామ్ కలిగేటటువంటి అవకాశాన్ని మరి సిల్వర్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. గొప్ప అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనసుకు కోరుకుంటున్నాను లీడర్స్. అదే మరిగా ఫోర్త్ ర్యాంక్ వచ్చేసరికి ప్లాటినం ర్యాంక్. ఇక్కడ 6,20,000 సేల్ వేలు అవ్వాలి. మనం ఎలాగైతే గోల్డ్ ఏమో అలాగే ఒక 5 కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే మనతో పాటు ఒక 5 కనుక డూప్లికేట్ అవ్వగలిగితే మరి వాళ్ళని ర్యాంక్ చేసుకోవడం వల్ల మనం కూడా ప్లాటినం ర్యాంక్ ఎలిజిబిలిటీ అవ్వచ్చు. ఇక్కడ ఎప్పుడైతే మనం ప్లాటినం ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యామో మన కంపెనీ టర్న్ నుండి 1% డైలీ రాయల్టీ వస్తుంది మనకి. అలాగే కంపెనీ యొక్క బహుమతి ఇక్కడ చూస్తే మనకి 1 lakh బైక్ ఫండ్ ఇస్తుంది. అది కూడా కంపెనీ టర్న్ ఓవర్ పర్ మంత్ ఇస్తుంది లీడర్స్. అలాగే 2 nights 3 days ఎల్టీపీ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మన లీడర్స్ మరి జైపూర్ వెళ్ళడం జరిగింది ఎల్టీపీకి. మరి ఎవరైతే ప్లాటినం ఎలిజిబిలిటీ అయ్యారో ర్యాంక్ అనేది కంపల్సరీ అందరూ కూడా ఎల్టీపీకి ఫ్రీగా లీడర్. అలాగే డైమండ్ ర్యాంకు గ్రేట్ ర్యాంక్ ఇది. మరి 30,02,25,000 సేల్ వేలు వెళ్తే మన కంపెనీ యొక్క రాయల్టీ నుంచి మనం 1% డైలీ వస్తుంది. అలాగే బహుమతి చూస్తే ఇక్కడ కార్ ఫండ్ కింద 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. అలాగే టూర్ చూస్తే ఇక్కడ 3 రాత్రులు 4 రోజులు అంటే 3 రాత్రులు 4 పగల కింద మనకి మలేషియా టూర్ ఉంటుంది ఉచితంగా. మరి దానికి ఎలిజిబిలిటీ అవ్వచ్చు. గొప్ప అవకాశం మనకి. అదే మరిగా లాస్ట్ ర్యాంక్ చూస్తే ఇక్కడ క్రౌన్ డైమండ్. మరి ఎలాగైతే మన డైమండ్ మనతో పాటు చేయగలిగితే మరి 1,50,20,000 సేల్ వేలు అవ్వగలిగితే మరి రాయల్టీ అనేది ఇక్కడ మనం పొందొచ్చు. మరి క్రౌన్ డైమండ్ లో డైలీ రాయల్టీ 1% వస్తుంది. అలాగే బహుమతి చూస్తే మరి ఎవరికైతే గృహం ఉండాలని ఎవరైతే బలం కోరుకుంటారో ఒక డ్రీమ్ ఎవరికైతే అవసరమైన డ్రీమ్ వాళ్ళందరికీ కూడా ఈ క్రౌన్ డైమండ్ అవ్వగలిగితే నిజంగా వాళ్ళ కళలు సాకారం చేసుకునే గొప్ప అవకాశం. మరి 12 లక్షల రూపాయలు అనేది మనకి ఫండ్ ఇవ్వడం జరిగింది. కంపెనీ టర్న్ ఓవర్ పర్ మంత్ 1% చొప్పున. అలాగే టూర్ ఉంటుంది ఇక్కడ 4 nights 5 days అనేది థాయిలాండ్ టూర్ ఉంటుంది ఉచితంగా. మరి ఇటువంటి గొప్ప అవకాశం అనేది మనకి యూనిపే సంస్థ మనం ఎంటర్ అవ్వడం వల్ల బిఫోర్ యూనిపే ఎలాగున్నా సరే యూనిపేలో వచ్చిన దాకా మనకు తలరాత మారి కంపల్సరీ ఏవైతే మన కళలకు అన్నామో ఆ కళలు సహకరించినటువంటి అద్భుత అవకాశం అనేది మన సంస్థ మనకు అందించిందంటే నిజంగా మనం ఏ విధంగా టైం అనేది కేటాయించాలి, మనం ఏ విధంగా ఇందులో ప్లాన్ తో పనిచేయాలి, ఏ విధంగా మన టీం బిల్డ్ చేసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంది. మరి ఇంత ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. ఈ ఇన్కమ్ తీసుకోవడానికి మనం ఎంతవరకు రెడీగా ఉన్నది మన ఆలోచన మీద మా ఐడియాల మీద ఆధారపడింది లీడర్స్. అలాగే యూనియన్ మార్ట్ ఇది ఒక గొప్ప ఆర్గనైజేషన్ లీడర్స్. ఈ యొక్క యూనియన్ మార్ట్ అంటే ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటారు.
వాళ్ళ ద్వారాగా పల్లె పల్లెకి ప్రతి గృహానికి మరి మన యొక్క ప్రోడక్ట్ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనందరికీ కూడా ఈ యూనిమార్ట్ ద్వారాగా, ఈ ఫ్రాంచైజ్ ద్వారాగా అందరికీ ఈ యొక్క ప్రోడక్ట్‌లు అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ఫ్రాంచైజ్ కూడా పెట్టడం జరిగింది. మరి అందులో మనకు సౌత్ ఇండియా మీద ఉన్నటువంటి ప్రేమ, వాత్సల్యంతోటి మన ఎస్‌కే సార్ మనకి 15,000కే ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి గొప్ప అవకాశం అనేది మనందరూ కూడా సద్వినియోగపరుచుకొని ప్రతి పల్లెకి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి కూడా మన ప్రోడక్ట్ అందజేసి అందరిని కూడా ఆరోగ్యపరంగా మరి ఉంచే విధంగా మనం ప్లాన్ చేద్దాం లేటెస్ట్. అదే మనకి శక్తివంతమైనటువంటి శిక్షణ కంపల్సరీ ఏ ప్రొడక్ట్‌కైనా, లేకపోతే ఏ సంస్థకైనా, లేకపోతే ఎటువంటి వ్యాపారానికైనా కంపల్సరీగా మనకి శిక్షణ చాలా అవసరం. ట్రైనింగ్ లేనిదే మరి ఏదో మనకి రాదు. అనుభవం మీద కొంత వస్తది. నేర్చుకోవడం ద్వారా కొంత వస్తది. కొంతమంది లీడర్స్‌తో మనం జర్నీ చేయడం వల్ల ట్రైనింగ్ వస్తది. అలాగే అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇవ్వడానికి మన గ్రేట్ డైనమికల్ లీడర్ శ్రీ హిమాంశు లోహే అనేటువంటి గ్రేట్ డైనమిక్ లీడర్ ఉన్నారు. మరి మనక ఎల్‌డిపికి వెళ్ళినటువంటి ప్రతి పర్సన్ కూడా మరి ఈ సార్‌ని ప్రత్యక్షంగా చూసి ఆయన చెప్పినటువంటి సబ్జెక్ట్ ఇని నిజంగా చాలా మంది మోటివేట్ అయ్యి ఈ రోజు మంచి మంచి వర్క్ చేస్తున్నారు. అటువంటి గ్రేట్ లీడర్ ద్వారాగా శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. అటువంటి గొప్ప అవకాశం అనేది మన సంస్థ మన యొక్క హిమాంశు లోహి ద్వారాగా మనకు అందించిందంటే నిజంగా గొప్ప అవకాశం. ఇటువంటి లీడర్‌తో మరి మనకు ట్రైనింగ్ తీసుకోవడం మనక ఏదైతే లైఫ్‌లో ఒక లైఫ్ చేంజింగ్ అనుకుంటున్నామో కంప్లీట్‌గా మారేటటువంటి అవకాశం మనకి దొరుకుతుంది లీడర్. అటువంటి గ్రేట్ స్కిల్ దీక్ష అనేది మనకి ఈయన ద్వారా రావడం నిజంగా మనకు గొప్ప అదృష్టంగా భావించొచ్చు లీడర్స్. అదే మనకి శిక్షణ పర్యావరణ మరి వ్యవస్థ చూస్తే అక్కడ మనకి కొత్త శిక్షణ అలాగే ఆరోగ్య వర్క్షాప్‌లు, హెల్త్ పరంగా వర్క్షాప్‌లు ఉంటాయి. అలాగే మైండ్ సెట్ వర్క్షాప్‌లు మైండ్ ఏ విధంగా పాజిటివ్‌గా మనం మారాలి. మన మైండ్ సెట్ ఎప్పటికప్పుడు మార్చుకొని, మనకు విజన్ మార్చుకొని, కొత్తగా ఒక లక్ష్యం వైపు వెళ్ళే విధంగా మన మైండ్ సెట్ మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ నాయకత్వ లక్షణాలు ఎప్పుడైతే ఒక టీమ్ మనం బిల్డ్ చేస్తామో, ఒక టీమ్‌ని మనం ఏర్పాటు చేసుకుంటామో, వాళ్ళందరికీ కూడా ఒక నాయకుడిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుంటూ, నేర్పుతూ, మనం ఎప్పుడు కూడా మలుచుకుంటూ మరి గొప్ప నాయకత్వ లక్షణాలు పొందేటువంటి గొప్ప అవకాశం మనకి ట్రైనింగ్‌లో రావడం జరుగుతుంది. అలాగే వ్యాపార నిర్మాణ సెషన్స్ వ్యాపారాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలనేవి విషయాలు తెలిసి అలాగే డిజిటల్ మార్కెటింగ్ మరి ఈ యుగంలో అంతా డిజిటల్ కాబట్టి ఈ డిజిటల్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎలా డిజిటల్ ముందుకెళ్ళాలనేది ప్రతి టెక్నికల్ గా కూడా మనం ముందుండే విధంగా మరి డిజిటల్ కూడా మనకి శిక్షణ రావడం అనేది చాలా గొప్ప అవకాశం లేటెస్ట్. అలాగే నైపుణ్యం పెంచుకోవడం, మనం ఎదగడం. ఎప్పుడైతే నైపుణ్యం పెంచుకోవాలంటే మన కనుక సపోజ్ 10 మందిలో ఒక వ్యక్తిగా మనం మన పేరు గుర్తింపు రావాలంటే 100 మంది యొక్క జీవిత చరిత్ర మనం చదవగలిగితే 100 మంది వ్యక్తిత్వాలు కనుక మనం వాళ్ళకి విషయాలను కనుక మనం తెలుసుకోగలిగితే నిజంగా మనం 10 మందిలో ఒకటే తయారవచ్చు. అలా తయారవడానికి మన గురువులతో పాటు మనకి యొక్క బుక్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఈ బుక్స్ కూడా మనం చదువుకోవడం వల్ల ఒక బుక్ ఒక మంచి స్నేహితుల లెక్క మనకి ఉపయోగపడుతుంది. అటువంటి గ్రేట్ యొక్క ఈ బుక్స్ కూడా మనం స్టడీ చేసి చదువుకొని మన నైపుణ్యం కూడా పెంచుకోవచ్చు రైటర్. అదే మరిగా గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పుకున్నాం మనం యూనిసేవ. ఈ యూనిసేవ ద్వారా ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే మనం సేవ చేద్దాం అనుకున్నామో ఈ సంవత్సరం మనం జాయిన్ అవడం వల్ల మనం కూడా వాళ్ళందరికీ కూడా ఎంతో మన ద్వారా హెల్ప్ చేసిన గొప్ప అవకాశం అనేది మనకు రావట్లేదు. ఇటువంటి గొప్ప అవకాశం అనేది మన ఎస్కే సార్ ద్వారా రావడం నిజంగా మన కంపెనీ ఇచ్చేటటువంటి ఏదైతే సహాయం చేస్తో ఆ స్థాయిలో మనం కూడా భాగస్వామ్యం చేయడం సో గొప్ప ఒక అనుభూతి ఇది. ఎందుకంటే చాలా మందికి చేయాలని ఉన్నా కానీ పాకెట్ పర్మిట్ చేయదు. ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ప్రార్థించే పెదల కన్నా సాయం చేసే చేతులు మిన్నన్ని ఒక శ్లోకం మనకి ఎలాగైతుందో ఇక్కడ మనం చేతితో సాయం చేసే అద్భుత అవకాశం ఇందులో జాయిన్ అవడం ద్వారానే మనం వర్క్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో లాభాలు ఉన్నాయో ఆ లాభాల నుంచి చాలా మంది నిరాశకి ఎవరైతే వాళ్ళు మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా సేవ చేసే గొప్ప అవకాశం అనేది ఈ సంవత్సరం రావడం అనేది చాలా మంచి ఆలోచన. సో మనందరూ కూడా మంచి భాగస్వామ్యమైనటువంటి గ్రేట్ సంవత్సరం మనం ఉన్నాం లీడర్స్. అదే మరి కంపెనీ ముఖ్యంగా చూస్తే ఇక్కడ మరి కంపెనీ పరంగా చూస్తే ప్రభుత్వ నియమం ప్రకారం ఏవైతే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం టీడీఎస్ తగ్గింపు ఉంటుంది మనకి. అలాగే అడ్మిన్ ఛార్జీ ఎటువంటి అడ్మిన్ ఛార్జీ మనకు లేవు. అలాగే అన్ని ఉత్పత్తులు 30 రోజులు డబ్బు తిరిగి హామీ. ఏదైతే మనం ఉత్పత్తులు ఆర్డర్ పెట్టామో ఆ పెట్టినటువంటి ఉత్పత్తి మనకి కనుక క్వాలిటీ పరంగా లేకపోయినా లేకపోతే మనకి ఎంత ఇబ్బంది ఉన్నా ఎన్ని ప్రోడక్ట్ మనం 30 రోజులు వెనక పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మరి తిరిగి క్యాష్ అనేది ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రోడక్ట్ కూడా మరి వెనక్కి రిటర్న్ అయినటువంటి దాఖలాలు లేవు. మరి అటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ మనం అందిస్తున్నాం. అన్ని అటువంటి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటటువంటి గ్రేట్ లీడర్ మరి అంకుర్ మాథూర్ సార్ అనేది మన టీంలో ఉండడం మరి ఆయన పర్యవేక్షణలో ప్రతి ప్రోడక్ట్ కూడా మరి రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసి మరి అందరూ ఉపయోగపడే విధంగా ఇవ్వడం అనేది గొప్ప
మరి అవకాశం మనకి మరి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అటువంటి మరి రిఫండ్ పెట్టిన అవకాశం ఎవరికి దక్కలేదంటే మన కంపెనీ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత క్వాలిటీగా పనిచేస్తుంది మనకి ఇక్కడ అర్థమవుతుంది లీడర్స్. అలాగే రోజువారీ అంటే నెలవారీ ప్రగతికి వ్యాపారం ముగింపు ఇక్కడ ఇక్కడ డైలీ అంటే మంత్లీ కూడా వ్యాపారాన్ని ముగించుకోవచ్చు. అలాగే ఒక పాన్ కార్డు ఒక ఐడి ఎక్కడ ఎటువంటి డూప్లికేషన్ లేకుండా ఒక పాన్ కార్డు ఒక ఐడి అనేది గొప్ప ఆలోచన. అలాగే మన వ్యాపారాన్ని మన నామినీకి ఇచ్చేటట్టు గొప్ప అవకాశం. ఎక్కడ ఎవరికీ లేనిది, ఎటువంటి సంవత్సరం లేనటువంటి గొప్ప అవకాశం మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. మనకు బిజినెస్ ని మన నామినీకి బదిలీ చేసి తద్వారా వాళ్ళు కూడా ఒక రకంగా ఒక ఉన్నత స్థాయిలో ఉంచే విధంగా గొప్ప అవకాశాన్ని మా కంపెనీ మనకి ఇచ్చింది లేటెస్ట్. అలాగే యూడిపై యాప్ నుంచి హామీ ఇవ్వబడిన యూనికాష్ ఎటువంటి సభ్యత లేకుండా ఇక్కడ మనం ఎవరు కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోయినా మరి ఇక్కడ యూనిపేలో సైన్ అప్ అవ్వడం ద్వారా వాళ్ళు కూడా రీఛార్జ్ ఇన్సూరెన్స్ చేసుకుని సర్వీస్ ఉపయోగించుకుని ఇక్కడ యూనికాష్ అనేది మరి బోనస్ అనేది పొందొచ్చు వాళ్ళు. తద్వారా అవి కూడా మనకి రాబోయే రోజుల్లో మరి యూనిట్ డెలివరీ ఉత్పత్తులన్నీ కూడా మరి పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే ఇక్కడ ఇందులో సైన్ అప్ అయ్యారో మన డిస్ట్రిబ్యూట్ అవ్వడం కూడా చాలా ఈజీగా డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. అలా వాళ్ళకి ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. నమ్మకం ద్వారా వాళ్ళకి వ్యాపార అభివృద్ధి పెంచుకోవచ్చు. ఆర్థికంగా మరి అలాగే ఆరోగ్యపరంగా మెరుగుపరుచుకునేటువంటి గొప్ప అవకాశాన్ని వాళ్ళు కల్పించే అవకాశం ఇచ్చింది లేటెస్ట్ మన కంపెనీ. అలాగే కనీస P2P ఇక్కడ ప్రస్తుతం మనం ఒక రూ. 20 మనం వ్యాలెట్లు ఉంటే మనం పంపించుకోవచ్చు. అలాగే కనీస జోడింపు ఇక్కడ యాడ్ ఫండ్ చూస్తే ఇక్కడ మినిమం రూ. 50 పైసా ఛార్జ్ లేకుండా మరి మినిమం మనం రూ. 50 అనేది ఇక్కడ యాడ్ ఫండ్ చేసుకోవచ్చు. అలాగే మనకి కనీస బ్యాంక్ ఉపశమన ఇక బ్యాంక్ విత్డ్రా పెట్టుకుంటే మినిమం 500 రూపీస్ ఉంటే బ్యాంక్ పెట్టుకోవచ్చు. మరి ఎక్కడ కూడా ఎనీ టైం ఎప్పుడైనా సరే 24/7 అనేది మరి ఉపశమనం పెంచేసుకునే గొప్ప అవకాశాన్ని మన కంపెనీ మనకి ఇచ్చింది. అలాగే మన కంపెనీ ఎటువంటి సమస్య ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి అని మరి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు సపోర్ట్ యూనిపే.in మనకి ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్సైట్ మనకి www.uni-pay.in అనే వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. అలాగే మన రూట్ మ్యాప్ మన ఏదైతే లొకేషన్ ఉందో మనకి జైపూర్ రాజస్థాన్ అనే కంపెనీ యొక్క ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వడం జరిగింది లేటెస్ట్. అలాగే ఇప్పుడు దాకా మరి మీతో మాట్లాడి ఒక గొప్ప గొప్ప అభివృద్ధి పరంగా నన్ను నేను మలుచుకునే విధంగా నన్ను ఇందులో ఇంటర్ చేసినటువంటి మా పొజిషన్ ధన్యవాదాలు తెలుపుతూ